ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ పోరాటం ట్రాక్ మీదకెక్కింది. అది రెండు పెద్ద హైవేల మధ్యలో వచ్చి ల్యాండ్ కాస్ట్లీ అవుతున్నటువంటి సందర్భంలో స్థానిక కాంగ్రెస్ పెద్దల కన్నుబడ్డది కాబట్టి కలెక్టర్ డైరెక్ట్ వితౌట్ ఎనీ నోటీస్ పోయి రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొట్టేసి. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ పోరాటం ట్రాక్ మీదకెక్కింది. చుట్టపు చూపులతోటి పని కాదని నిరూపిస్తూ కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు ఉడుం పట్టుపట్టారు. నిన్న ఖమ్మంలో ధర్నా, దీక్ష, అరెస్టులు అది కాస్త హైదరాబాద్ వరకు చేరుకుంది. జాగృతి అధ్యక్షురాలు ఈ పాయింట్లో ఎందుకింత ఉడుం పట్టుపట్టారు, ప్రస్తుతం ఏం కోరుతున్నారు, మాట్లాడదాం. నమస్తే మా. ఇప్పుడు నిజానికి ఎక్కడైతే క్లారిటీ మిస్ అయిందో ఈ భూ వివాదంలో ఇది ప్రైవేట్ భూమా, ప్రభుత్వ భూమా అనేది క్లారిటీ వస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ క్లారిటీ దొరికే పరిస్థితి ఉందా లేదా? అంటే ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు ఇది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి అని స్పష్టంగా తెలిసి కూడా అందులో 30 ఎకరాలు ముందే కాజేసిండ్రు. ఇంకో 30 ఎకరాలు కాజేయడానికి అక్కడ అడ్డంగా పాపం 750 మంది పేద ప్రజలు ఉంటే వాళ్ళ ఇండ్లుకి కూలగొట్టేసి బుల్డోజర్లు పంపించి వాళ్ళని బయటికి దోసి ఆ 30 ఎకరాలు కాజేయాలని చూస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే ప్రభుత్వానికి తెలియక కాదు, తెలిసి చేస్తున్నారు. దానికి ప్రభుత్వ పెద్దలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. మేడం, భూదాన్ భూమి అంటే ఇంతకు ముందు దేశ్ముఖులు కానీ దొరలు కానీ ప్రభుత్వానికి దానం ఇచ్చిన భూమే. ఇప్పుడు పాయింట్ పరంగా చూస్తే అది ఎటొచ్చి పేదలకు చెందాల్సిన భూమేనంటారా? దేశ్ముఖులు దొరలతో పాటు నిజాం రాజు ఆయన స్వయంగా కూడా ఒక 14,000 ఎకరాలు దానం ఇచ్చిండు భూదాన్ ట్రస్ట్కి. చిన్న చిన్న రైతులు పాపం మాకున్నా లేకున్నా ఏం కాదు అందరికీ రావాలని దానం ఇచ్చిండ్రు. అంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా సగం భూమి దానం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకరిద్దరు అని కాదు, అంటే మన తెలంగాణ వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం మొత్తం బయటకు వచ్చే విధంగా 1,70,000 ఎకరాల భూమి దానం ఇచ్చిండ్రు, అన్ని జిల్లాలు కలిపి. ఇక్కడ ఖమ్మంలో కూడా భూదాన్ భూమి ఉన్నది. ఇవాళ ఆ 60 ఎకరాల భూదాన్ భూమి ఇప్పుడు ఏదైతే వెలుగుమట్లలో ఉన్నదో అది రెండు పెద్ద హైవేల మధ్యలో వచ్చి ల్యాండ్ కాస్ట్లీ అవుతున్నటువంటి సందర్భంలో ఆ ల్యాండ్ మీద అక్కడ స్థానిక కాంగ్రెస్ పెద్దల కన్నుబడ్డది కాబట్టి ఇది మొత్తం కూడా ఇష్యూ డిఫరెంట్గా అయిపోయింది. అక్కడ నుంచి పేదలను పంపించడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు వెళ్ళకపోతే నోటీస్ ఇవ్వకుండా వెళ్ళి కూలగొట్టారు. అంటే ప్రాబ్లం ఏంటంటే భూదాన్ నుంచి వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ 58 జీవో కింద రెగ్యులరైజేషన్ అప్లై చేసుకున్నారు. ఇవన్నీ ఉండగా కూడా కలెక్టర్ డైరెక్ట్ వితౌట్ ఎనీ నోటీస్ పోయి రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొట్టేసిన. చాలా దారుణమైంది. వెలుగుమట్ల భూ పోరాటం ఏదైతే ఉందో కవితకు ముందు కవితకు తర్వాత అన్నట్లు పరిస్థితి మారింది. ప్రతిపక్షం నుంచి నాయకులు వెళ్ళిండ్రు, కేటీఆర్ వెళ్ళిండ్రు, హరీష్ రావు వెళ్ళిండ్రు, చాలా మంది వెళ్ళినప్పటికీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విశారదన్ మహారాజ్తో కలిసి తెలంగాణ ప్రజల్ని ఏకం చేస్తూ, తెలంగాణ మొత్తం నాయకుల్ని ఏకం చేస్తూ, సంఘాలని ఏకం చేస్తూ మీరు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఎక్కువ వస్తుంది. ఎందుకంటారు? అంటే ఒక్కటండి, తెలంగాణలో ఎప్పుడైనా కూడా సమిష్టితత్వం బాగుంటుంది. 10 మంది కలిసి పనిచేస్తే న్యాయం తొందరగా లభిస్తుంది అనే విశ్వాసం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క దాష్టికాన్ని, కాంగ్రెస్ యొక్క అహంకారపూరితమైనటువంటి పాలనను, ఎమర్జెన్సీని తలపించే పాలన ఎవరు ప్రశ్నిస్తలేరు. గత 2.5 ఏళ్లలో అనేక ఇష్యూస్ జరిగినాయి. ఎక్కడ ప్రశ్నించినాం మనం? నిన్నగాక మొన్న మూసీలో కూడా ఏదో అంటి ముట్టనట్టుగా రావడం తప్పితే సీరియస్ ప్రొటెస్ట్, సీరియస్ వ్యవహారం ఎక్కడ జరగడం లేదు. అందుకనే ఒక కొత్త తరహా పాలిటిక్స్కి నాంది పలకాలనుకొని నేను డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మాట్లాడుకొని మనం ఒక అటెంప్ట్ చేద్దాం, ఒక సినర్జీ చేద్దాం, అందరు ఫోర్సెస్ కలిస్తే ఎట్లా ఉంటుంది, ఒక సినర్జీ చేసి ప్రయత్నం చేద్దామని అనుకున్నాం నిన్న. ఆ ప్రయత్నం డెఫినెట్గా ఖమ్మం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రెస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఖమ్మం జిల్లాలో అంబేద్కర్ చౌరస్తాలో అట్లా దిగ్బంధనం ఎవరు కూడా చేయలేకపోయినారు ఈ మధ్య కాలంలో అని చెప్పినారు. అంటే కలిసి పనిచేస్తే ఎంత బాగుంటుంది అన్నానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా, ప్రజాస్వామ్యవాదులందరితో కూడా నేను ఓపెన్ ఉన్నాను కలిసి పనిచేయడానికి. డెఫినెట్గా ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏ సమస్యలైనా వాటిని పరిష్కరించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. అందరూ వెళ్ళిండ్రు ఆ స్పాట్కి, వెలుగుమట్లకి, కానీ మీరు వెళ్ళినప్పుడు ఉన్నంత మద్దతు కానీ ఆ పోరాటం కానీ ఈ స్థాయిలో, అంటే అరెస్ట్ స్థాయిలో, మళ్ళీ దీక్షను కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చారు. నిజానికి దీక్ష ఎప్పటి నుంచి స్టార్ట్ అయినట్లు, ఎప్పటి వరకు ఎండ్ చేస్తారు?
యాక్చువల్గా ఒక 6 days కింద విశారదన్ అన్న వెళ్ళొచ్చి నాకు ఫోన్ చేసి, అమ్మ మీరు ఎప్పుడు వెళ్తున్నారంటే, నేను వెళ్ళాలనుకుంటున్నా అన్నా కానీ వెళ్ళడం రావడం ఎందుకన్నా, అందరు పోయి వస్తున్నారు, మనం వెళ్తే ఏదైనా పరిష్కారం చూపించేటట్టు పోరాటం చేద్దాము అని అంటే, కరెక్ట్ చెప్పారమ్మా, నేను కూడా అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడతా అని కామన్గా మాట్లాడుకొని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నాం. తను వెళ్ళినప్పుడు బాధితులందరితో మాట్లాడి అన్ని వివరాలు తీసుకొని సానుకూలంగా చర్చించి తను రావడం జరిగింది. ఆనాడు కూడా మా జాగృతి నాయకులు అక్కడ వాళ్ళు వెళ్ళిండ్రు. మళ్ళీ తను వచ్చినాక నేను కూడా బాధితులతో చాలాసేపు కూర్చొని అంటే క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంది అని అర్థం చేసుకున్నాం. ఇష్యూ ఏంటి ఇక్కడ అంటే 60 ఎకరాల భూమి, అక్కడ పెరిగినటువంటి ధర, దాని మీద పెద్దల కన్నుబడ్డం అన్నది ఇష్యూ. సో అది భూదాన్ ట్రస్ట్ పేరు మీద ఉన్నా కూడా కలెక్టర్ అనుమతి లేకుండా లోపలికి వచ్చాడు అన్నది వాస్తవం. వచ్చాడు, ఇల్లు డిస్ట్రాయ్ చేశాడు. సో ఇప్పుడు కలెక్టరు పనిషబులే, దానికి సపోర్ట్ చేసినటువంటి 3 మంత్రులు పనిషబులే, వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా పనిషబులే. సో ఈ అంశాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలియాలని దీక్ష మొదలుపెట్టినాం. నిన్న మధ్యాహ్నం ధర్నా చేసేటప్పుడే చెప్పినాం, మేము ఇటుకెళ్ళి పోగా రివేరాలో ఇడ్లీ తిన్నాం, పోయినాం. ఆడికి పోయినాక ఉద్యమంలో చెప్పినాం, మేము ఇంకా మీరు పరిష్కారం వచ్చేంత వరకు అన్నం తినమని చెప్పినాం. సో అట్లానే నిన్న మధ్యాహ్నం నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నాం. నిన్న మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయినట్టు కంటిన్యూ అవుతుంది. ఇవాళ పొద్దున మమ్మల్ని అక్కడ అరెస్ట్ చేసి పంపిన తర్వాత కూడా విశారదన్ నన్ను ఒక దిక్కు పంపిరు, నన్ను ఇక్కడ జాగృతి ఆఫీస్లో డ్రాప్ చేసిండ్రు. సో నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్న దీక్ష స్టార్ట్ చేశాను. అన్న ఇంకా టచ్లోకి రాలేదు, ఫోన్ ఆఫ్ ఉంది ఆయనది. అన్న టచ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసుకొని ఏం చేస్తాము అన్నది చెప్పడం. తర్వాత మాట్లాడితే విశారద మహారాజు గారు ఇప్పుడు పౌర సమాజాన్ని ఏకం చేస్తున్న ఒక వ్యక్తి మెయిన్గా చూడొచ్చు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నట్లు మరి క్లారిటీ అంటే డీజీపీ గారు ఇప్పుడు మీ ముందే మాట్లాడాను కదా, డీజీపీ గారేమో లేదమ్మా వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసామంటున్నారు, కానీ వారిదేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వారి కార్యకర్తలు అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. మేము కూడా మా జాగృతి డెలిగేషన్ని కూడా డీజీపీ ఆఫీస్కి పంపించడం జరిగింది. ఎందుకు ఇట్లా చేశారని, ఎందుకంటే ఒక కంబైన్డ్ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పోలీస్ యొక్క జులుంని ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అన్న మంచిగా ఉంటారని బలంగా నమ్ముతున్నాం. ఇందాక 3 మంత్రులు కూడా పనిషబుల్ అని చెప్పినారు. ఆ 3 మంత్రుల్లో ఏ ఒక్కరన్నా కొంచెం ఈ ప్రాబ్లంని ముందే పసిగట్టి ఉంటే, ముందే పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తుంటే సమస్య ఇంత తీవ్రతరం అయ్యేది. సమస్యనే మంత్రులమ్మా, వాళ్ళు ఎందుకు పరిష్కారం చూపిస్తారు? సమస్యనే వాళ్ళు కదా. వాళ్ళు 3 కలిసి ఈ 30 ఎకరాలు కొట్టేయాలని ప్లాన్ వేస్తున్నారు. సమస్యనే వాళ్ళు, వేరే వాళ్ళు అయితే పరిష్కారం వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు పొంగులేటి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, 400 మందికి మేము డబుల్ బెడ్రూమ్లు ఇద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఆ వెలుగుమెట్లలో ఉన్న పేదవాళ్ళలో కొంతమంది అనర్హులు ఉన్నారు అన్నాడు. అంటే కొంతమంది అనర్హులు ఉన్నారంటే కొంతమంది అర్హులు ఉన్నట్టే కదా. మరి అర్హులే ఇల్లు ఎట్లా గులగొడతాను అంటే, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇల్లు గులగొడతాడా, మా ఆఫీస్ గులగొడతాడా? ఎందుకు? ఎందుకంటే మేము మాట్లాడతాం కాబట్టి. పేదవాళ్ళు మాట్లాడలేరు అనుకుని పోయి కూలగొట్టేసారు. అంటే ఎంత ధైర్యం ఉండాలి గవర్నమెంట్కి? నువ్వు ప్రొటెక్ట్ చేయాలి పీపుల్ని, నువ్వే పోయి కూలగొడితే ఎట్లా? రైట్ మేడం, మీరు ఫిజికల్గా అక్కడి వాళ్ళతో ముఖ్యంగా మహిళలతో మాట్లాడిండ్రు. ఎట్లాంటి మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భద్రతకు సంబంధించి మీకు ఏమనిపించింది? వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారండి. నిన్న వాళ్ళు చేసిన పోరాటం మళ్ళీ ఒకసారి చాకలేమని తలపించింది. అసలు మామూలు ధైర్యంగా లేరు మహిళలు, వెలుగుమట్ల మహిళలు. నేను నిన్న వాళ్ళకి చెప్పొచ్చిన, మీ వల్ల తెలంగాణ యావత్తు వెలుగులు నిండబోతూ ఉన్నది, ఒక ఉద్యమ స్ఫూర్తి మళ్ళీ రగులుకోబోతూ ఉన్నది. ఖచ్చితంగా ముందుకెళ్ళేటటువంటి క్రమంలో వెలుగుమట్ల మహిళలు అనుకున్నది సాధిస్తారు. వారికి అండగా మేము నిలబడతాం. ప్రభుత్వం పదే పదే ఇది న్యాయపరంగా జరిగింది అని అంటున్నారు. వాళ్ళ దగ్గర కొంత ప్రూఫ్ ఉంటేనే ఆ మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? నిజంగా 30 ఎకరాలు తీసేస్తే మిగతా 70 ఎకరాలు లేకపోతే మిగతా ఎకరాలకు సంబంధించి ఒక క్లారిటీ ప్రభుత్వం దగ్గర ఉంది అనుకోవచ్చా? అంటే అందులోనే అటు అటు వర్డ్స్ ట్విస్ట్ చేసి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందండి. మొత్తం 62 ఎకరాలు ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుంది, లేదు 31 ఉంది అంటుంది. 31 భూదాన్ ల్యాండ్ అయితే అందులో 6 ఎకరాలు లేదు, 24 ఎకరాలు అని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది. సో అందులో ఎవరో కోర్టుకు పోయారని, అందులోంచి కోర్టు ఆర్డర్స్ వచ్చిందని ఏదేదో రకరకాల కహానీలు చెప్తున్నారు. అల్టిమేట్గా పాయింట్ ఏంటంటే, ల్యాండ్ భూదానంది ఇచ్చింది పేద ప్రజలకు, దాని మీద పెద్దల కన్ను పడ్డది, అందుకని పేదోళ్ళని బయటేసారు. ఇప్పుడు పేదోళ్ళకి న్యాయం చేయాలని మేము దీక్ష పట్టి కూర్చున్నాం. తెలంగాణ పౌర సమాజం మొత్తం కదిలి వస్తుంది మీ వైపు. నిజానికి ఇది ఇప్పుడు ట్రాక్ రికార్డ్ ఎక్కింది అని అనిపిస్తున్నది. ఎక్కడ చూసినా మీకు మద్దతు వస్తున్నది. కానీ ఈ హైప్ ఇంత అవసరం ఉంది, లేకపోతే ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది అనుకుంటున్నారు? ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకు ఎక్కువ కావాలి? ఇప్పుడు మీరు చూసి నిన్నాక విటల్ వచ్చి వెళ్ళిండ్రు, ఇంకా ఏఎఫ్బి వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఇప్పుడు అన్న వాళ్ళు ఉద్యమకారులు సంఘాలు అందరూ వచ్చారు, లెక్చరర్స్ ఫోరం, ఇట్లా అందరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావాల్సిన అవసరం ఉంది అంటే, అందరం కలిసి కొట్లాడితేనే సమస్య పరిష్కారమైంది. అందరం కలిసి కొట్లాడితే ఒక్క సమస్య పరిష్కారం అయిందంటే మిగతా సమస్యలు కూడా ఆటోమేటిక్గా తోవబడుతుంది. దానికోసమే కలిసి కొట్లాడాలి. సో ఈ పోరాటం ఇక్కడ ఓన్లీ వెలుగుమట్ల వాళ్ళ కోసం చేస్తున్నా. డెఫినెట్గా దీనివల్ల ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం అవుతాయి, దీనివల్ల విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయి, దీనివల్ల ఒక స్పిరిట్ వస్తుంది, వేరే జిల్లాలలో వీళ్ళని ఎదుర్కోవచ్చు అనే ధైర్యం వస్తుంది. కాబట్టి ఈ అహంకారపూరితంగా మానవత్వం లేకుండా ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి పోరాటమే
కరెక్ట్ సూత్రం, దాన్ని మేము పట్టుకున్నాం. దానికి మద్దతు ఇస్తున్న వారందరికీ మీ ద్వారా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు చుట్టపు చూపుగా కాకుండా మీరు ఈ పాయింట్ దగ్గర జనం బాట అనే ఒక కార్యక్రమంతో ఎన్నో సమస్యలు విన్నారు మేడం. మీరు ఈ పాయింట్ దగ్గర ఇంత స్ట్రాంగ్గా తిండి ముట్టకుండా ఇట్లా కూర్చోవాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే వాళ్ళను మీరు చూడలేదు మేడం, మీరు పోండి, నేను చెప్తున్నా కదా. వాళ్ళని ఏం చేసిండ్రు, 750 ఇండ్లు కూలగొట్టేసిండ్రు ఒకటే రోజు రాత్రి. తెల్లారి మర్నాడు పరీక్షలు ఉన్నాయి, పిల్లల హాల్ టికెట్లతో సహా నిలమట్టం చేసిండ్రు. ఇవాళ వాళ్ళందరూ తీసుకుపోయి ఒక అంబేద్కర్ హాల్ ఉంది, అని లేచేసారు. 750 కుటుంబాలు, 2 బాత్రూమ్లు ఉన్నాయి. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, గర్భిణీలు, బాలింత అందరు ఉన్నారు. ఎట్లా ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికి చర్మ వ్యాధులు వచ్చినాయి. చిన్న పిల్లానికి ఇంత పెద్ద దద్దులు వచ్చినాయి. ఆ పిల్లలు ఆ ఉడకపోతల తల్లులు ఏడుస్తుంటే వాళ్ళని చూస్తే కరగనోడు మనిషి కాదు మేడం. నేను అక్కడ పోయి చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఇక వీళ్ళ కోసం పోరాటం చేయకపోతే కరెక్ట్ కాదు అని అనిపించింది. అందుకనే కూర్చున్నాం. మీరు అన్నట్టు అన్ని సమస్యలు నేను చూస్తున్నా, జనం బాటలు అనేక సమస్యలు పరిష్కరించుకున్నాం. కానీ ఇది మాత్రం పట్టుబట్టి వెంటబడి ఈ ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి చేయడానికి వీల్లేదని హెచ్చరిక చేయాల్సినటువంటి సమస్య కాబట్టి ఇట్లా పట్టుబట్టి కూర్చున్నాం. డెఫినెట్గా సక్సెస్ అవుతాను మేడం. వెలుగుమట్ల బాధితులు కూడా అర్థమవుతుంది మీరు అందరిలాగా చుట్టపు చూపుగా రాలేదు అని. వాళ్ళకు సంబంధించి ఒక భరోసా ఇవ్వమంటే ఎట్లాంటి భరోసా ఇస్తారు? ఒకటే ఒక విషయం అమ్మ, నేనైనా డాక్టర్ విశారదన్ గారైనా మీ అంశాన్ని తీసుకున్నాం, సంయుక్త పోరాటాలతో ముందుకెళ్దాం అనుకున్నాం. రకరకాల స్ట్రాటజీస్తో ఒక కొత్త పొలిటికల్ అప్రోచ్తో మీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మొన్న మీరు మాతో గడిపినారు, మమ్మల్ని చూసినారు, మా పట్టుదల చూసినారు. సో మీతో పాటుగా భుజం కలిపి నడిచి సమస్యను పరిష్కరించుకుందాం, ప్రభుత్వం మెడల్ వంచుదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ.